ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీరామకృష్ణ బోధామృతము అధ్యాయం 18. బ్రహ్మ సాక్షాత్కారం. మనస్తత్వం. బ్రహ్మ సాక్షాత్కారం. 900. పంచభూతాత్మకమైన ఈ శరీరం స్థూల శరీరం, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే వాటితో కూడుకున్నది. సూక్ష్మ శరీరం. 900 మళ్ళీ చదువుతున్నాను. పంచభూతాత్మకమైన ఈ శరీరం స్థూల శరీరం, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే వాటితో కూడుకున్నది సూక్ష్మ శరీరం. బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొంది బ్రహ్మానందాన్ని అనుభవించడానికి అనువయ్యేదే కారణ శరీరం. తంత్రాల్లో ఇదే భాగవత తనువు అని పేర్కోబడుతుంది. వీటన్నిటికీ అతీతమైనది ఒకటి ఉంది, అదే మహాకారణం. 901. బాహ్య ప్రపంచ స్ఫురణతో బద్ధమై ఉన్నప్పుడు మనసు స్థూల విషయాలనే గమనిస్తూ అన్నమయ కోశంలో నెలకొంటుంది. ఈ కోశం అన్నంపై ఆధారపడి జీవుడి స్థూల కోశం. మనసు అంతర్ముఖమైనప్పుడు ఇంటి ద్వారాన్ని బంధించి లోపల గదిలో ప్రవేశించినట్లు అవుతుంది. అంటే స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరంలోకి, అందులో నుంచి కారణ శరీరంలోకి ప్రవేశిస్తుంది. చివరకు మహాకారణాన్ని చేరుతుంది. ఆ స్థితిలో మనసు మహాకారణంలో లయమవుతుంది. దాని గురించి ఏమీ చెప్పలేము. 902. శ్రీ చైతన్యదేవుడికి 3 విధాలైన స్థితులు ఉండేవి. 1. మనసు స్థూల శరీరంలోనూ సూక్ష్మ శరీరంలోనూ నెలకొని ఉండే బోధావస్థ. 2. మనసు కారణ శరీరానికి ఎగిసి కారణానందం అనుభవించే అర్ధబోధావస్థ. 3. మూలమైన మహాకారణంలో మనసు పూర్తిగా లయించే అంతర్ముఖ బోధావస్థ లేక తురియావస్థ. ఈ స్థితులకు వేదాంతంలో పేర్కొనబడే పంచకోశాలకు ఎంతో పోలిక ఉంది. స్థూల శరీరమైన అన్నమయ ప్రాణమయ కోశాలు, సూక్ష్మ శరీరమైన మనోమయ విజ్ఞానమయ కోశాలు, కారణ శరీరమైన ఆనందమయ కోశం అనేవి పంచకోశాలు. మూల కారణం ఈ కోశాలన్నిటికీ అతీతం. మనసు మూల కారణంలో లయించేటప్పుడు అతడు చైతన్యులు సమాస్థితులయ్యేవారు. ఇదే నిర్వికల్ప సమాధి లేక జడ సమాధి అని పేర్కోబడుతుంది. కుండలిని శక్తి ఆత్మ ప్రబోధం. 903. కుండలిని ప్రబోధం గాంచితే కానీ ఆత్మ ప్రబోధం కలగదు. కుండలిని శక్తి మూలాధారక మలంలో నిద్రాణమై ఉంటుంది. ఆమె మేల్కాంచినప్పుడు సుషుమ్నలో ప్రవేశించి స్వాదిష్టాన మణిపూరకాది పద్మాల గుండా వెళ్ళి చివరకు సహస్రాన్ని చేరుతుంది. అప్పుడు సమాస్థితి లభిస్తుంది. దీనంతా ప్రత్యక్షంగా చూశాను. 904. మహావాయువు మేల్కాంచి చెంగున శిరస్సుకెగిరి వెళ్ళడం బ్రహ్మ సాక్షాత్కార లక్షణాల్లో ఒకటి. అప్పుడు సమాస్థితి కలుగగా బ్రహ్మదర్శనం అవుతుంది. 905. కుండలిని ప్రబోధాన్ని వర్ణిస్తూ గురుదేవులు ఒకసారి ఇలా అన్నారు. దేహం జల్లుమనగా ఒకానొక శక్తి పాదాల నుంచి శిరస్సుకు పాకుతుంది. అది మెదడును చేరుకున్నంత వరకు నాకు బాహ్య స్మరణ ఉంటుంది. కానీ అది మెదడును చేరగానే బాహ్య ప్రపంచ స్మరణ శూన్యమవుతుంది. చూడడం వినడం ఆగిపోయినప్పుడు ఇక మాట్లాడడం మాట చెప్పాలా? ఇక మాట్లాడేవారు ఎవరు? నువ్వు నేను అనే విచక్షణ అదృశ్యమవుతుంది. హృదయాన్ని కంఠాన్ని చూపిస్తూ ఇంతవరకు లేదా ఇది కూడా ఆ మహాశక్తి వెలువడే వచ్చేటప్పుడు నాకు గోచరించే అనుభూతి అయ్యే విషయాలన్నిటినీ మీకు చెప్పాలని నేను ఒకప్పుడు అనుకునేవాడిని. ఆ స్థితిలో నేను మాట్లాడుతూ ఉంటాను కంఠాన్ని చూపిస్తూ. కానీ దీన్ని దాటి ఆ శక్తి పోగానే ఎవరో నా నోటిని మూసివేసినట్లు అవుతుంది. ఇక నా స్వాధీనత తప్పిపోతుంది. కుండలిని కంఠాన్ని దాటి వెళ్ళేటప్పుడు నాకు కలిగే అనుభవాన్ని మీకు తెలియపరచాలని నిశ్చయించుకుంటాను. కానీ అలా నిశ్చయించుకుంటూ ఉండగానే చెంగున మనసు పైకి పోతుంది. ఇక అంతటితో సరి. గురుదేవులు అనేక పర్యాయాలు ఈ స్థితిని ప్రయత్నించారు. కానీ ఎన్నడూ కృతార్థులు కాలేదు. ఒకరోజు తన ముందున్న వారికి ఈ అనుభవాలను నిశ్చయించుకుని కుండలిని శక్తి కంఠాన్ని చేరే వరకు గురుదేవులు తన వివరణ సాగించారు. భూమధ్య భాగంలో ఆవిరి వైపున ఉండే ఆజ్ఞాచక్రాన్ని చూపిస్తూ ఇలా అన్నారు. మనస్సు ఇక్కడికి రాగానే పరమాత్మ దర్శనం లభించగా సమాస్థితి కలుగుతుంది. అప్పుడు జీవుడికి పరమాత్మకు మధ్య పల్సని పరమాత్రం ఉంటుందని చెప్పవచ్చు. దానిలో నుంచి సర్వం గోచరిస్తూ ఉంటుంది.
అప్పుడు అతడి అనుభూతి ఇలా ఉంటుంది. సవ్ సవివరంగా ఆ స్థితిని ప్రయత్నించగానే గురుదేవులు సమాధిమగ్నులయ్యారు. మనసు కాస్త కిందికి దిగగానే అంటే బాహ్యస్మృతి కలగనారంభించగానే మళ్ళీ ప్రయత్నించారు కానీ మళ్ళీ సమాధిగ్నులయ్యారు. ఇలా అనేక పర్యాయాలు విఫల మనోధులై చివరకు గురుదేవులు కంటనీరు పెట్టుకుని ఇలా అన్నారు. ఏముంది, కొంచెమైనా దాపరికం లేకుండా అంతా మీకు చెప్పడానికై నేనెంతో మనస్ఫూర్తిగా ప్రయత్నించినా అమ్మ నన్ను ఏమాత్రం అలా చేయనివ్వలేదు. ఆమె నా నోరు మూసేస్తోంది. 906 కుండలిని శక్తి బయల్వెడలి మెదడును చేరే వివిధ మార్గాలను సూచిస్తూ గురుదేవులు తరచూ ఇలా అనేవారు. ఒళ్ళు జుల్లుమనగా మెదడును చేరే ఆ శక్తి ఎప్పుడూ ఒకే గమనాన్ని అనుసరించదు. శాస్త్రానికి ఆ శక్తి 5 విధములైన గమనాలను కలిగి ఉంటుందని చెబుతాయి. మొదటిది పిపీలిక గమనం. నోట్లో ఆహారం కరుచుకుని చీమల బారు పైకి పాకుతున్న రీతిలో పాదాల నుంచి ఏదో మెల్లగా పైకి పాకిపోతున్నట్లు తోస్తుంది. అది శిరస్సును చేరగానే సాధకుడు సమాస్థితి పొందుతాడు. రెండవది మండుక గమనం. కప్ప వడివడిగా 2, 3 చిన్న గెంతులు గెంతి కాసేపాగి మళ్ళీ గమనం ప్రారంభించేటట్లు పాదాల నుంచి ఏదో మెదడుకు పోతున్నట్లు తోస్తుంది. ఇది మెదడును చేరగానే సమాస్థితి ఏర్పడుతుంది. మూడవది సర్పగమనం. తిన్నగా గాని చుట్టుకుని గాని పాము పడి ఉండి ఎదుట తన ఆహారం కనిపించగానే లేదా ఏదైనా భయం తోచగానే వంకర టింకరగా పాకిపోయినట్లుగా కుండలిని శక్తి మెదటికేసి పరిగెత్తుంది. అప్పుడు సమాధి కలుగుతుంది. నాలుగవది విహంగ గమనం. పక్షి ఒక చోట నుంచి మరొక చోటికి ఎగిరేటప్పుడు రెక్కలను అల్లారుస్తూ ఒక్కొక్కప్పుడు పైకి మరొకప్పుడు కిందకి పోతున్న గమ్యస్థానం చేరే వరకు ఆగనట్లు ఆ శక్తి బయలుదేరి మెదడుని చేరుతుంది. అప్పుడు సమాస్థితి కలుగుతుంది. ఐదవది మర్కట గమనం అంటే చివరిది. ఒక చెట్టు నుంచి చెట్టుకు మీద ఒక కొమ్మ నుంచి మరో కొమ్మకు చెంగున దూకి 2, 3 గంతుల్లో గమనాన్ని చేరినట్లు కుండల్ని మెదడుని చేరుతున్నట్లు యోగికి అనుభూతి అవుతుంది. అప్పుడు సమాస్థితి ఏర్పడుతుంది. 907 గురుదేవులు ఈ అనుభవాలను వేదాంతపరంగా వివరించేవారు. వేదాంతం సప్త భూమికల గురించి తెలుపుతుంది. ప్రతి భూమికలోనూ సాధకుడికి ప్రత్యేకమైన దివ్య దర్శనం లేక దివ్యానుభూతి లభిస్తుంది. మానవుడి మనోవ్యాపారం సహజంగా మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం అనే దిగువ 3 చక్రాల్లో మాత్రమే బద్ధమై ఉండి జరుగుతూ ఉంటుంది. వీటిలో గొప్పది నాభికి ఎదురుగా ఉండే మణిపూరకం. అందుచే మనస్సు ఆహార నిద్రాదికాలైన సామాన్య పశుధర్మాలతో సంతృప్తి పొందుతూ ఉంటుంది. కానీ అది హృదయంలో ఎదురుగా ఉండే అనాహతాన్ని చేరగానే మానవుడికి దివ్యజ్యోతి దర్శనం కలుగుతుంది. అయినా ఈ స్థితి నుంచి సాధకుడు తరచూ పతనం చెంది దిగువ 3 చక్రాల వ్యాపారంలో పడుతూ ఉంటాడు. కానీ హృదయానికి ఎదురుగా ఉండే విశుద్ధ చక్రాన్ని చేరేటప్పుడు ఇక సాధకుడు భగవదన్య విషయాలను గురించి మాట్లాడలేడు. నేను ఈ స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా లౌకిక గొడవలను గురించి ఏకరువు పెడితే నెత్తి మీద ఎవరో అమాంతం కుట్టినట్లు ఉండేది. ఈ బాధ లేకుండా నేనెప్పుడు పంచెట్టుకు వెళ్ళి ఏకాంతమైన చోట దాగి ఉండేవాడిని. లౌకికులు కనబడగానే పారిపోయేవాడిని. నా దృష్టికి బంధువులు అందులో పడితే బయటపడడానికి వీలులేని పాతాళం మాదిరి కనిపించేవారు. వారు ముందు నాకు ఊపిరి సలిపేది కాదు. ప్రాణం పోతున్నట్లుండేది. వారి బారి నుంచి తప్పించుకుని పారిపోయినప్పుడే నాకు మనశ్శాంతి కలిగేది. ఈ స్థితి పొందినా కూడా సాధకుడు పతనం పొందవచ్చు. కాబట్టి అతడు సదా జాగరూకుడై ఉండాలి. కానీ భూమధ్యంలో ఎదుట ఆజ్ఞాచక్రాన్ని మనసు చేరిన పక్షంలో సాధకుడికి నిర్భయుడవుతాడు. అప్పుడు అతడు పరమాత్మ దర్శనం పొంది సదా సమాధిమగ్నుడై ఉంటాడు. ఈ స్థానానికి అత్యుత్తమైన సహస్రానికి నడుమ పల్చని పరమాత్మ ఉంటుందని చెప్పవచ్చు. పరమాత్మకు అప్పుడు అతడు అత్యంత సన్నిహితుడై ఉండడంతో అతడిలో ఇతడు లీనమైనట్లు భావిస్తాడు. కానీ అతడు ఇంకా లీనం కాలేదు, ఐక్యం పొందలేదు. ఈ స్థితి నుంచి మనస్సు ఐదవదైన విశుద్ధ చక్రానికి లేదా అంత పుట్టి మనకే వస్తే నాలుగవదైన అనాహత చక్రానికి దిగి వస్తుంది. కానీ అంతకంటే కిందకి మాత్రం దిగదు. జీవుల తరగతిలోని వారైన సామాన్య సాధకులు ఈ స్థితిని పొందితే మళ్ళీ కిందకి అంటే బాహ్యస్మృతికి రాలేరు. 21 రోజులు నిరంతరం సమాధి స్థితిలో ఉండి ఆ తర్వాత ఆ పల్సని పొరను ఛేదించుకుని పరమాత్మలో శాశ్వతంగా ఐక్యమవుతారు. సహస్రారంలో జీవాత్మ పరమాత్మల ఈ శాశ్వత సంయోగమే సప్తమ భూమికను పొందడంగా పేర్కోబడింది. కృత్రిమావేశం 908 పైకి సమాధి మాదిరే కనిపించే ఒక విధమైన భావావేశాన్ని పొందే
ఒక వ్యక్తిని సూచిస్తూ గురుదేవులు ఇలా అన్నారు: నిజమైన దివ్యావేశంలో జీవుడు హృదయాంతరాలలో ప్రవేశించి పరిపూర్ణ ప్రశాంతిని పొందుతాడు. కానీ ఇక్కడ మనకు కానవచ్చేదేమిటి? ఓయి శాంతించు, సముదాయించు ముందున్న భక్తులను ఉద్దేశిస్తూ ఈ ఆవేశం ఎలాంటిదో మీకు తెలుసా? అరగిద్దెడు పాలను పెద్ద బూరె మూకుడిలో పోసి మరగబెట్టడం వంటిది. పైకి మూకుడు నిండా పాలున్నట్లు కనిపిస్తుంది. కానీ పొయ్యి మీద నుంచి కిందకి దింపగానే ఒక్క చుక్కైనా దానిలో ఉండదు. ఇది వరకు దానిలో ఉన్న అరగిద్దెడు పాలు కూడా అడుగంటిపోతాయి. దివ్య శ్రవణము, దివ్య దర్శనం. 909. జీవాత్మ పరమాత్మల ఐక్యమని, సగుణ బ్రహ్మ దర్శనమని, బ్రహ్మ సాక్షాత్కారం 2 విధాలు. దీనిలో మొదటిది జ్ఞానమని, రెండవది భక్తి అని పేర్కోబడుతుంది. 910. నాయనలారా, నిజంగా భగవంతుని దర్శించవచ్చు. మనం ఇక్కడ కూర్చుని సంభాషించినట్టే భగవంతుని చూసి అతనితో మాట్లాడవచ్చు. నిజంగా మనస్ఫూర్తిగా చెబుతున్నాను. 911. సగుణ బ్రహ్మ సాక్షాత్కారం తరచూ దివ్య రూపంలో కలుగుతుంది. ఆ దివ్య రూపం వినిర్మల హృదయాలకు మాత్రమే గోచరిస్తుంది. అంటే ఆ రూపాలు ఈశ్వర ప్రదాదిత భాగవత తనువుకు సంబంధించిన దివ్యమైన ఇంద్రియాలకు మాత్రమే గోచరిస్తాయి. కాబట్టి ఈ దివ్య రూపాలను సిద్ధపురుషుడే చూడగలడు. 912. భగవత్ సాక్షాత్కారాన్ని పొందేవారు భగవంతుని తమ చర్మచక్షువులతోనే చూస్తారా అని ఒక ప్రశ్నించగా గురుదేవులు ఇలా జవాబిచ్చారు: చూడరు. ఈ చర్మచక్షువులతో, ఈ భౌతిక నేత్రాలతో భగవంతుని చూడలేరు. సాధన దశలో నీలో ప్రేమ శరీరం నిర్మితమవుతూ ఉంది. దాని కళ్ళు, చెవులు ప్రేమమయాలే. వాటితో నువ్వు భగవంతుని చూసి సంభాషించవచ్చు. 913. అనాహత ధ్వని సదా దానంతట అదే సాగుతుంది. అదే ప్రణవనాదం. అది పరబ్రహ్మం నుంచి వెలువడుతోంది. దాని యోగులు మాత్రమే ఆలకించగలరు. సామాన్య లౌకిక జనం దాన్ని వినలేరు. ఒకవైపు నాభి ప్రదేశం నుంచి, మరోవైపు పరబ్రహ్మం నుంచి ఆ నాదం వెలువడుతున్నట్లు యోగులు గ్రహించగలరు. సమాధి, బ్రహ్మజ్ఞానం. 914. సమాధి దశలో మౌనం స్థితి ఎలా ఉంటుంది? నీళ్ళల్లోంచి కొంతసేపు బయట ఉంచి మళ్ళీ నీళ్ళల్లో విడిచిపెట్టబడ్డ చేప ఎలాంటి ఆనంద స్థితిని అనుభవిస్తుందో అలాంటి స్థితిలో ఉంటుంది. 915. గురువు శిష్యుడనే భేదాన్ని పాటించని ఆ దివ్యస్థితి ఎంత మహిమాన్వితం! గురు శిష్య భేదమే అప్పుడు గోచరించదు. 916. 1000 సంవత్సరాలుగా అంధకార భదురమైన గదిలోకి దీపాన్ని తీసుకురాగానే అది గదిని ప్రకాశింపజేసేట్లు జ్ఞానతేజం యుగాల పర్యంతం ఉన్న అజ్ఞాంధకారాన్ని నశింపజేసి జీవుడిని ప్రకాశింపజేస్తుంది. 917. సమాధి స్థితిలో తమకు దృశ్య ప్రపంచ స్మరణ ఉంటుందా అని ఒకడు ప్రశ్నించగా గురుదేవులు ఇలా జవాబిచ్చారు: సముద్రంలో గుట్టలు, పర్వతాలు, కనుమలు, లోయలు ఉంటాయి కానీ అవి పైకి కానరావు. అలాగే సమస్థితిలో అపారమైన సచ్చిదానంద సాగరం మాత్రమే గోచరిస్తుంది. జీవభావం దానిలో అణిగిపోయి అవ్యక్తంగా ఉంటుంది. 918. యథార్థమైన జ్ఞానంలో అహంకారం లేశమైన ఉండదు. దాని జాడ కూడా కానరాదు. సమాస్థితి లభించనిదే జ్ఞానం ఎన్నటికీ కలగదు. జ్ఞానం మధ్యందిన మార్తాండుని, మధ్యాహ్న సూర్యుని వంటిది. దానిలో మానవుడిని తన నీడే కానరాదు. అలాగే మానవుడు జ్ఞానాన్ని లేక సమస్థితిని పొందగానే అహంకారం అనే నీడ ఇక నిలవలేదు. ఎందుకంటే ఒకవేళ మిగిలి ఉన్నా అది విద్యామాయ అని నిశ్చయంగా తెలుసుకోండి. అదెంత మాత్రం అవిద్యా సంజనితం కాదు. 919. బుద్ధుడు నాస్తికుడా అని ఒకరు ప్రశ్నించగా గురుదేవులు ఇలా జవాబిచ్చారు: కాదు, అతడు నాస్తికుడు కాదు. తన అనుభూతులను అతడు వ్యక్తీకరించలేకపోయాడు, అంతేగాని మరొకటి కాదు. బుద్ధుడి అభిప్రాయం ఏమిటో నీకు తెలుసా? గాఢ ధ్యానంలో బోధతో చిస్వరూపంతో ఐక్యం పొందడం, చిస్వరూపమే అవడం, అస్తిత్వమని కానీ నాస్తిత్వమని కానీ చెప్పడానికి వీలులేని అస్తిత్వ నాస్తిత్వాలకు నడుమ ఉండే ఒకానొక మహోత్కృష్టావస్థ బ్రహ్మ సాక్షాత్కారం. ఈ ఆస్తి త్వనాస్తిత్వాలు ప్రకృతి వికారాలు. తత్వం ఈ రెండిటికీ అతీతం. 920. జ్ఞానాజ్ఞానాలకు అతీతుడుక. అనేకత్వం యొక్క స్మరణే అజ్ఞానం. అంటే ఏకత్వాన్ని గ్రహించక, అద్వితీయ బ్రహ్మాన్ని ఎరుగక భిన్నత్వాన్ని చూడడమే అజ్ఞానం. నేను విద్యావంతుడిని అనే అహంకారం అజ్ఞానం వల్ల కలుగుతుంది. భగవంతుడు సర్వాంతర్యామి అనే ఎరుక
అలాంటి నిత్యం అనేకత్వంలో ఏకత్వం ఉందనే వాస్తవిక దృష్టి ఐక్య జ్ఞానం అనబడుతుంది. భగవంతుని తెలుసుకోవడమే విజ్ఞానం. నీ కాలికి ముళ్ళు గుచ్చుకుందనుకో, దాన్ని తీయడానికి మరొక ముళ్ళు కావాలి కదా. తీసిన తర్వాత రెండింటిని అవతల పారేస్తావు. కాబట్టి అజ్ఞానం అనే ముళ్ళను ఊడదీయడానికి జ్ఞానం అనే ముళ్ళను తెస్తావు. ఆ తర్వాత అఖండ బ్రహ్మ సాక్షాత్కారానికై జ్ఞానాజ్ఞానాలు రెండింటినీ కూడా తోసిరాజంటావు. బ్రహ్మం జ్ఞానాజ్ఞానాలు రెండింటికి అతీతం కదా. లక్ష్మణుడు శ్రీరామచంద్రుడితో ఇలా అన్నాడు: అన్న, వశిష్ఠుడు వంటి బ్రహ్మజ్ఞాని తన కుమారులు మరణించినందుకై విలపిస్తూ ఓదార్పు పొందకపోవడం ఆశ్చర్యం కాదా? అందుకు శ్రీరాముడు ఇలా జవాబిచ్చాడు: లక్ష్మణ, సాపేక్షమైన జ్ఞానం కలవాడికి సాపేక్షమైన అజ్ఞానం కూడా ఉంటుందని జ్ఞప్తిలో ఉంచుకో. వస్తుతః అలాంటి వ్యక్తికి బ్రహ్మ విషయమై జ్ఞానం ఉండక మానదు. ఎందుకంటే దీనిలో జ్ఞానాజ్ఞానాలు సాపేక్షాలు, పరస్పర సంబంధాలు. ఎలాగంటే లోకంలో ఏకత్వాన్ని గురించిన జ్ఞానం అనగానే భిన్నత్వాన్ని గురించిన జ్ఞానం స్ఫురిస్తూనే ఉంటుంది. వెలుతును గురించిన ఎరుక ఉన్న వ్యక్తికి చీకటిని గురించిన ఎరుక కూడా ఉంటుంది కదా. మనిషి తన పరిమిత శక్తి మేరకు చూస్తే బ్రహ్మం జ్ఞానాజ్ఞానాలకు, పుణ్యపాపాలకు, సుకృత దుష్కృతాలకు, శౌచాలకు అతీతమై కనిపిస్తుంది. ఒక జిజ్ఞాసు: మహాశయ, మీరు చెప్పే జ్ఞానాజ్ఞానాలనే ముళ్ళను రెండింటినీ తోసిరాజన్నాక మిగిలేది ఏమిటి? శ్రీరామకృష్ణులు: ఏముంది, నిత్య శుద్ధ బుద్ధ స్వరూపమే మిగులుతుంది. కానీ నీకు దాన్ని బోధపరచడం ఎలా? నేతి రుచి ఎలా ఉంటుందని ఒకరు నిన్ను అడిగారనుకో, దాన్ని పూర్తిగా బోధపరచడం నీకు సాధ్యమవుతుందా? నేతి రుచి సరిగ్గా నేతి రుచే అని చెప్పడమే కదా నువ్వు చేయగలిగింది. ఒక కన్య తన మిత్రురాలని ఒకప్పుడు ఇలా అడిగింది: నీ మగడు వచ్చాడు కదా, అతన్ని కలుసుకునేటప్పుడల్లా నీకు కలిగే ఆనందం ఎలాంటిదో నాకు చెప్పవా? అందుకు ఆ వివాహిత ఇలా అంది: ఓసి, నీ మగడు వచ్చాక నీకంతా బోధపడుతుందిలే. నేను ఇప్పుడు దాన్ని నీకు బోధపరచడం ఎలా? సమాధి తత్వం. 921. పిట్ట తన గూడు ధ్వంసమైనప్పుడు ఆకాశం కేసి ఎగిరిపోతుంది. అలాగే శరీర స్ఫురణ, బాహ్య ప్రపంచ స్ఫురణ నశించగానే జీవాత్మ పరమాత్మ ఆకాశం కేసి ఎగిరి సమాస్థితిలో లయమవుతుంది. 922. దివ్యత్వం ప్రాప్తించడానికి ముందు మానవత్వం సమసిపోవాలి. ఆనందమయి అయిన బ్రహ్మమయి సాక్షాత్కరించడానికి ముందు ఈ దివ్యత్వం సమసిపోవాలి. నశించినట్టి దివ్యత్వం అంటే శివుడి యొక్క రొమ్ము మీద కదా ఆ ఆనందమయి తన భవ్య నాట్యాన్ని సలుపుతోంది. 923. కర్పూరం వెలిగినప్పుడు ఏమీ మిగలదు. నిత్యానిత్య వస్తు విచారం పరిసమాప్తమై ఉత్తమ సమాస్థితి ప్రాప్తించేటప్పుడు నువ్వు నేను ప్రపంచం అనే స్మరణ ఉండదు. ఎందుకంటే అప్పుడు అంతఃకరణంలో బ్రహ్మంలో లయిస్తుంది. 924. అహంకారం నిర్మూలమైతేనే జీవత్వం నశిస్తుంది. అప్పుడు సమాస్థితిలో బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. కాబట్టి బ్రహ్మానుభవాన్ని పొందేది బ్రహ్మమే గాని జీవుడు కాడు. 929. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నట్లు బ్రహ్మం అవాంగ్మనస గోచరమని ఒక భక్తుడు వాదించగా గురుదేవులు ఇలా ఎత్తి చూపుతూ పలికారు: అది సరికాదు. పరిమితమైన మనస్సుచే భగవంతుని తెలుసుకోజాలడం అనడం నిజం, సందేహం లేదు. కానీ శుద్ధ మనస్సుతో అతన్ని తెలుసుకోవచ్చు. శుద్ధ మనసు అన్నా శుద్ధ బుద్ధి అన్నా ఒకటే. కామినీ కాంచనాల పట్ల మోహంతో ఇంద్రియబద్ధమైన సంకుచిత బుద్ధిచే లేక పరిమితం సాపేక్షమైన మనస్సుచే అతన్ని గ్రహించలేమనడం నిజం. మనసు సాధనతో ఇంద్రియలోలతను బాపుకుని శుద్ధం కాగలదు. విషయవాసనలను, కోరికలను, మోహరాగాలను తొలగించుకుని అఖండాత్మతో ఐక్యం పొందవచ్చు. పూర్వం మహర్షులు భగవత్సాక్షాత్కారం పొందినది ఈ విధంగానే కదా. అఖండాత్మ స్వరూపుడైన భగవంతుణ్ణి మహర్షులు శుద్ధ మనస్సు చేతనే దర్శించగలిగారు. ఆ శుద్ధ మనసే ఆత్మగా వారు గ్రహించగలిగారు. 926. మనసు బుద్ధి మలినాలై ఇంద్రియబద్ధమై ఉన్నంత వరకు భగవంతుడు అతడికి అతీతుడుగానే ఉంటాడు. కానీ అవి పరిశుద్ధమవగానే భగవంతుడు అతడికి సాక్షాత్కరిస్తాడు. కామలోభాలు చేరి మనసును మలినపరుస్తున్నాయి. హృదయంలో అవిద్య రాజ్యం చేస్తున్నంత వరకు మనోబుద్ధులు ఎన్నటికీ పరిశుద్ధం కాజాలవు. సాధారణంగా మనస్సు బుద్ధి పరస్పర భిన్నాలని చెప్పడం కద్దు. కానీ అవి పరిశుద్ధమైనప్పుడు ఏకమై చైతన్యంలో లయిస్తాయి. అప్పుడు చైతన్య స్వరూపుడైన భగవంతుడు చైతన్యానికే సాక్షాత్కరిస్తాడు.
సమాధి సంజనితమైన విజ్ఞానం. 927 సమస్త ప్రకృతి నుంచి వేరుపరచి ఆత్మను తెలుసుకోవడమే జ్ఞానం. విచారణ లేక ప్రకృతిని తొలగించడంతో సమాస్థితి లభిస్తుంది. అప్పుడు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. విజ్ఞానం అంటే పరిపూర్ణంగా తెలుసుకోవడం అని భావం. కొందరు జున్నును గురించి కేవలం విని ఉంటారు. మరికొందరు కేవలం చూసి ఉంటారు. ఇక కొందరు రుచి చూసి ఉంటారు. దాని గురించి కేవలం విని ఉన్నవాడే అజ్ఞాని. చూసి ఉన్నాడో జ్ఞాని. ప్రత్యక్షంగా రుచి చూసిన వాడు విజ్ఞాని. అంటే అతడు పరిపూర్ణంగా జ్ఞానం పొందినవాడు. భగవంతుని దర్శించి ఆప్తునితో మాదిరి అతడితో ఆంతరింగిక సంబంధం కలిగి ఉండడమే విజ్ఞానం అనబడుతుంది. మొదట నువ్వు నేతి నేతి ఇది కాదు ఇది కాదు అనే విచార మార్గాన్ని అవలంబించాలి. బ్రహ్మం ఈ పంచభూతాలు కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు. బ్రహ్మం ఈ తత్వానికన్నిటికీ అతీతం. మేడెక్కాలంటే ఒక్కొక్క మెట్టును విడవాలి. మెట్లే మేడ కాదనడం నిజం. కానీ నువ్వు మేడెక్కగానే ఏ ఇటుకలు, సున్నం, ఇసుక మొదలైన వాటితో మెట్ల వరుస నిర్మించబడిందో వాటితోనే మేడ నిర్మింపబడిందని గ్రహిస్తావు. ఏది బ్రహ్మమో అదే తత్వజ్ఞులు తెలిపే 24 తత్వాలతో కూడిన జీవ జగత్తై ఉంది. ఏదో ఆత్మో అదే భూతాలై ఉంది. ఆత్మ నుంచి వెలువడి ఉంటే ఈ భూమి ఇంత గట్టిగా ఎందుకుందని మీరు అడగవచ్చు. ఈశ్వర సంకల్పానికి అసాధ్యం ఏదీ లేదు. శుక్రశోణిసాల నుంచి అస్థులు మాంసం నిర్మితం అవడం లేదా? సముద్రపు నురగకు ఎంత గట్టి పడుతుందో చూడండి. సముద్రపు నురుగు ఎంత గట్టి పడుతుందో చూడండి. విజ్ఞానం పొందాక మానవుడు సంసారిగా జీవించగలడు. ఎందుకంటే అతడప్పుడు చరాచర ప్రపంచమంతా బ్రహ్మమే అని, బ్రహ్మం ప్రపంచానికి బాహ్యంగా లేదని విస్పష్టంగా కాంచుతాడు. శ్రీరామచంద్రుడు విజ్ఞానాన్ని పొంది సంసారంలో ఉండడానికి నిరాకరించినప్పుడు వశిష్ఠుడు ఇలా అన్నాడు: రామ, ప్రపంచం బ్రహ్మానికి బాహ్యంగా ఉన్న పక్షంలో నువ్వు దాన్ని పరిత్యజించవచ్చు. అప్పుడు రామచంద్రుడు మౌనం పాటించాడు. ఎందుకంటే బ్రహ్మానికి బాహ్యంగా ఏమీ లేదని రామచంద్రుడు చక్కగా గ్రహించి ఉన్నాడు. 928 సంగీతంలో స్వరాలు ఆరోహణ క్రమంలో ఉచ్చ స్థాయిని పొంది అవరోహణ క్రమంలో మళ్ళీ తక్కువ స్థాయికి పొందేటట్లు సమాస్థితిలో అద్వైతానుభవాన్ని పొందాక బాహ్యలోకానికి దిగివచ్చి అహం స్ఫురణతో ఉండవచ్చు. దొప్పలన్నిటినీ ఒక్కొక్కటిగా నిలిచి అరటి తోటను గైకొని దాన్నే అందులోని ముఖ్య భాగంగా గ్రహిస్తాం. కానీ తర్వాత మళ్ళీ దొప్పలు అరటి చెట్టువే అని గ్రహిస్తాం. బోధన సంపూర్ణమైన దానిగా చేయడంలో దప్పలు దూట కూడా సమానంగానే ఆవశ్యకాలు కదా. 929 మారేడు పండు భాగాలను పరిశీలించినప్పుడు చెప్ప, గింజలు, గుజ్జు అని భావిస్తాం కదా. ఇప్పుడు వీటిలో ఏది మారేడు పండు? మొట్టమొదట మనం చెప్పను, తర్వాత గింజలను అప్రధానాలని విడిచిపెట్టి చివరకు గుజ్జును వేరుగా గైకుని దాన్నే నిజంగా పండు అనుకుంటాం. కానీ దేనికి గుజ్జు ఉందో దానికే గింజలు, చెప్ప కూడా ఉన్నవనే భావన తర్వాత కలుగుతుంది. ఇవన్నీ కలిసే పండవుతోంది. ఇలాగే భగవంతుని నిర్గుణావస్థలో సందర్శించాక ఎవడు స్వతసిద్ధంగా నిత్యుడో అతడే లీలామయుడై జగద్రూపాన్ని దాల్చి ఉన్నాడని బోధపడుతుంది. 390 ఒకప్పుడు గురుదేవులు నరేంద్రుణ్ణి నీ జీవితాదర్శం ఏమిటి అని అడిగారు. సమాధి నిమగ్నుడై ఉండడమే అని నరేంద్రుడు జవాబిచ్చాడు. అప్పుడు గురుదేవులు ఇలా అన్నారు: నువ్వెంత సంకుచిత మనస్కుడై ఉండడం తగదు. సమాధి స్థితిని అతిక్రమించు. సమాధి నీకు తృణప్రాయం. మరొకరితో గురుదేవులు ఇలా పలికారు: భావం, దివ్యభావ పారవస్యం, భక్తి ఇవే పరమావధి అనుకో. 931 మరొక సందర్భంలో గురుదేవులు నరేంద్రుని అదే ప్రశ్న వేసి అదే సమాధానం పొందారు. అప్పుడు గురుదేవుడిని అతన్ని ఇలా హెచ్చరించారు: ఏమిటి నీకు ఇంతకంటే ఉత్తమ ఆశయం ఉందనుకున్నాను. ఇలాంటి పాక్షికాశయంతో, ఇలాంటి అసంపూర్ణాశయంతో నువ్వెలా సంతృప్తుడవగలవు? సర్వావలోకనమే నా బలం. నాకు ఇష్టమైన ఒక కూర ఉందనుకో, దాన్ని నేను వేపుడు కూర, ముద్ద కూరగా, పులుసుగా, పచ్చడిగా, నానా విధాలుగా ఆరగించి ఆనందించాలనుకుంటాను. భగవంతుడిని నేను సమాస్థితిలో అద్వితీయ బ్రహ్మంగా మాత్రమే కాక సఖ్యాభావం, దాస్యభావం మొదలైన వివిధ మనోహర భావాల మూలంగా అతని నానావిధ దివ్య రూపాల్లో సందర్శించి ఆనందిస్తాను. నువ్వు ఇలాగే చెయ్యి. ఒక్కసారిగా జ్ఞానివి, భక్తుడివి అవ్వు. జై రామకృష్ణ.